ఇది రమణారావు గారు చెప్పేటువంటి ఒక లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ స్టీవియా. సో దీన్ని ఎట్లా వాడాలి ఏంటనేది ఈ విషయం పక్కన పెడితే, ఇదిగోండి ఇది ఇట్లా గ్రీన్ కలర్లో వస్తూ ఉంది. అంత మాత్రం వేస్తేనే ఒక కప్పు, ఒక దాదాపుగా ఒక టీ స్పూన్ ఆఫ్ మనకి ఒక స్టీవియా లిక్విడ్ని కనుక మనం ఒక టీ గ్లాస్కి సరిపోయేటువంటి వాటర్లో మిక్స్ చేసుకుంటే దాని మొత్తానికి తీయగా ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తుందంటే ఆయన అనేది ఏంటంటే, ఒక సోప్ ఎట్లా అయితే మన మీద ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి సోప్ని బేస్ లాగా వాడుకుంటామో, ద సేమ్ టైం వాటర్ని ఎప్పుడు మన లోపల ఉన్నటువంటి డీటాక్సిఫికేషన్ చేయడానికి వాటర్ని ఎలా యూజ్ చేస్తాం, దాంతోపాటు స్టీవియా వాడితే ఖచ్చితంగా సోప్ లాగా ఇది ఒక క్యాటలిస్ట్ లాగా ఇది ఏజెంట్ లాగా ఫామ్ అయ్యి తద్వారా శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేస్తే ఎప్పటికప్పుడు ఫ్లష్ అవుట్ అయిపోతే మానవ శరీరం ఎప్పటికప్పుడు తాజాగా ఉంటుంది అనేది ఆయన చెప్పేటువంటి ఫార్ములా. సో స్టీవియా లిక్విడ్ మీరు చూసారు కదా, ఇదిగోండి ఇట్లా ఉంటుంది. అలాగే కొన్ని చుక్కలు వేసుకొనిస్తే కాఫీ టీలు టేబుల్ టాప్ ఇట్లా మీరు కాఫీ టీలో డైరెక్ట్గా 2-3 చుక్కలు వేసుకుంటే కనుక ఇదే స్వీట్నర్ వస్తుంది. ఏదైతే మనం ఇవాళ డాక్టర్ల దగ్గరికి వెళ్తే 3 వైట్స్ని కట్ చేయండి అని చెప్తున్నారు. వైట్ రైస్, వైట్ షుగర్ అండ్ సాల్ట్. సో మనం వైట్ రైస్ని కట్ చేయడానికి ఆల్టర్నేటివ్గా మనకి వేరే వెరైటీస్ ఆఫ్ రైసెస్ వచ్చినాయి. ఇప్పుడు బ్రౌన్ రైస్ వచ్చింది, లేకపోతే రెడ్ రైస్ వచ్చింది, నవేరా వచ్చింది, రకరకాలు ఉన్నాయి. సో మనకి ఆల్టర్నేటివ్గా అలాగే సాల్ట్గా కనుక మనం చూస్తే సైంధవ లవణం అందుబాటులో ఉంది. హిమాలయన్ పింక్ సాల్ట్ అంటున్నారు ఈ మధ్యకాలంలో. అలాగే మనకి షుగర్కి కూడా ఆల్టర్నేట్, ఎందుకంటే షుగర్ లేకపోతే మనకి ఎవరు ఎన్ని చెప్పినా ప్రతి మనిషి ఆరోగ్యకరంగా ఆలోచించాలన్నా తన యొక్క బాడీ నడవాలన్నా పర్ అవర్కి వచ్చి 4 grams ఆఫ్ షుగర్ అనేది చాలా అవసరం. సో అలా అని మనం ఎప్పుడు కూడా కేన్ షుగర్ తింటూ ఉన్నామంటే కనుక దాని నుంచి మళ్ళీ డయాబెటిక్ వచ్చే ప్రాబ్లమ్స్, దాంతోపాటు ఒబిసిటీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ, క్యాన్సర్లు కూడా. సో దీని కారణంగా ఆయన అనేది ఏంటంటే, ఈ స్టీవియాని కనుక వాడితే దానికన్నా 20-30% స్వీట్నర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ మోర్ ఓవర్ ఇది ఒక బాడీ డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. సో దీని నుంచి జస్ట్ మనం అనుకునేటువంటి మామూలు జబ్బుల నుంచి క్యాన్సర్ వరకు, జలుబు నుంచి క్యాన్సర్ వరకు అన్ని జబ్బులకి కూడా ప్రిజర్వేటివ్గా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా వాడొచ్చు అనేది ఆయన చెప్పేటువంటి థింగ్. Like and subscribe Eagle Health and Beauty.